మత్స్యకార సమస్యల పట్ల ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులు తెలుసుకుని మత్స్యకారులకు భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో జువలదిన్న ఫిషింగ్ హార్బర్ని సందర్శించి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి రాక నుండి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శన, ఫిషింగ్ హార్బర్ సందర్శన, ముఖాముఖి కార్యక్రమం, ఆయనకి వీడ్కోలు పలికేంత వరకు, స్వాగతం పలికిన దగ్గర నుంచి ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ వీడ్కోలు పలికేంత వరకు వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మా మత్స్యకార సోదరులకి సోదరిమణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ప్రతాప్ రెడ్డి గారు దానికి సంబంధించి లీడ్ తీసుకోవడం, ఆయన నియోజకవర్గంలోనే జువలదిన్న ఫిషింగ్ హార్బర్ ఉండడం, దానికి సంబంధించి ఆయన మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకున్న తర్వాత దాని మీద మేము అందరం కూడా జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొన్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్రదేశానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నాయి. ఎందుకంటే అది జిల్లాకి దూరంగా ఉండేటువంటి ప్రదేశం, ఒక ప్రక్కగా ఉండేటువంటి ప్రాంతం, రోడ్డు సౌకర్యం పెద్దగా లేనటువంటి ప్రాంతం, రవాణా సౌకర్యాలు పెద్దగా లేనటువంటి ప్రాంతం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంబంధించి నేను అండగా ఉండాలనేటువంటి సంకేతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేశాం. అయితే మేము ఊహించిన దానికన్నా మత్స్యకారుల్లో కానీ మత్స్యకారేతరులో కానీ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ప్రతి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ వస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మత్స్యకారులు ఉత్సాహం చూపించడం, మత్స్యకారులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో స్థిరపడినటువంటి మత్స్యకారులు, మత్స్యకారేతరులు కొంతమంది రావడం జరిగింది. ఏ రోజైతే అనుకోనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈరోజు సక్సెస్ అయిందో వెంటనే ఈ పచ్చ మీడియా, రోత పత్రికలు, బూతు పత్రికలు వాళ్ళు దానిలో వాళ్ళ కడుపు మంటంతా వెలువచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. మీకు ధైర్యం ఉంటే అటువంటి దగ్గర ఒక సమావేశం పెడితే మేము తీసుకొచ్చి ఈరోజు అధికారం లేదు, మాకు అన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు రవాణా శాఖ అధికారులను పెట్టి ఆపించారు, పోలీసు అధికారులను పెట్టి మా బళ్ళు ఎక్కడికక్కడ నిరూరించేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే డ్రోన్లు డైరెక్ట్ లైవ్ ఉంటుంది, మా ఉన్నతాధికారులందరూ చూస్తారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడారు. అన్ని రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుకుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రోత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు. కాబట్టి తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మీరు విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం మీరు పచ్చ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి కళ్ళగొన్నారు. ఒక గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దున్నారు, మిగతా గ్రామాలన్నీ ఆగిపోతాయన్నా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎదిరించి మేమందరం వెళ్లాల్సిందేనని చెప్పి మీరు స్థానికంగా ఉండేటువంటి నాయకుల చేత బెదిరించారు. మీకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు, మీ బోట్లు వేటకు పోనివన్నారు, రకరకాలైన చెప్పినా ఎక్కడ కూడా వాటికి సంబంధించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే, మేము జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వస్తున్నాడు 15వ తేదీ ఉదయం అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి.
వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఎవడైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చేంత వరకు వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని రారు, దించరు. అది వాళ్ళ నియమం. మనం చెప్పినా కూడా మనం సభ పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, కానీ దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ పర్మిషన్ ఇస్తేనే ఆ ప్రైవేట్ చాపర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు ఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు. 15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజీకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఎన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. ఇంకా మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి. ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకు ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగుతాడు అనే ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందాక నాకు వచ్చిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్న ఏదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతహలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు? కుర్రోడివి, అధికారంలో ఉండేవాడివి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం తిప్పేవాడు నువ్వు. వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేదే, ఎవరు అసలు పట్టించుకోలేదు నీ రాకరే. అందుకని నీలాగే అందరూ ఎందుకుంటారు, చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జనం ఎగబడతారు, జనం వస్తారు, మీ కడుపు మంటంతా అది. కాబట్టి మీరు జనం తోలినా మొన్న సూలూరుపేట మీటింగ్లో సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టారు, ఎవరన్నా జనం వచ్చారా? ఎంతమంది లేచిపోయినారు? సిగ్గైనా ఉండాలి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కుర్చీలతో మాట్లాడిపోయాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేవాడు కుర్చీలతో మాట్లాడతాడా? మనుషులతో మాట్లాడతాడు. అంటే నీ ఉద్దేశం ఏంది? కుర్చీలు ఉన్నా లేకపోయినా నాకున్నటువంటి అనుకూల మీడియా ఉంది కాబట్టి నాకు దాని ద్వారా చూపిస్తారని చెప్పి మాట్లాడు. కాబట్టి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జనానికి మీడియానే సాక్ష్యం. కాబట్టి ఈ పచ్చ మీడియా ఇచ్చేటువంటి వాటిలో అవసరం లేదు. కాబట్టి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నిన్నటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాని మీద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పేపర్లో. ఏమని రాశాడంటే, మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఒక ఫోటో కూడా చూపించాడు, పోలీసులు కాల్చే ఫోటో. దాంట్లోనే చెప్పాడు ఇది 2011లో సోంపేటలో జరిగింది, శ్రీకాకుళం జిల్లాలో అని. దీనిలో ఆయన చెప్పినటువంటి ఒక సీనియర్, చాలాసార్లు మంత్రిగా పనిచేశాడు, వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి కాగితం చదివితే నువ్వు కనీసం అర్థం చేసుకోవాలి కదా, చదవేటప్పుడు దాన్ని కనీసం అండర్లైన్ చేసుకోవాలి కదా. 2011లో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీరున్నారా? మంత్రిగా ఎవరు పనిచేశారు? రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కే. 2011లో ఎవరున్నారు ఒక పాయింట్, దానికి సమాధానం చెప్పగలరా? దాంతోపాటు రాసిచ్చింది చదివి వెళ్ళిపోవడం కాదు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు అండగా నిలబడి, రామనారాయణ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి, వాళ్ళు రాసిచ్చినటువంటి పేపర్లు చదవడం కాదు, మత్స్యకారులకు అండగా నిలబడి మత్స్యకారులు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండడానికి లేదు అని అంటే ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే, మీరే. మీ నాన్నగారు భూసేకరణ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూసేకరణ జరిగింది, కాబట్టి ఆ భూసేకరణ జరిగిన దానికి మీరు వ్యతిరేకిస్తారా అని మాట్లాడితే ఎవరు చెప్పినా, ఎవరి హయాంలో జరిగినా ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు దాన్ని వద్దు అనుకుంటే నేను వ్యతిరేకిస్తానని మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడలే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడారు అనుకూలంగా. వాళ్ళకి ఎవరు మాట్లాడలే ఆ రోజు, ఎవరు మాట్లాడలే, మీరు మాట్లాడారు ఆ రోజు. 2011లో ఆ రోజు అధికారంలో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది తప్పు, ఈ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పానంటే దాన్ని
మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిందా నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్ళు మీవే, మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మతిమరుపు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి. 2011లో రాజశేఖర రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కాబట్టి 2011లో మంత్రిగా ఉన్నది మీరు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ధర్మల విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారో, కాల్పులు జరిపారో, మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారో, దాన్ని మీరు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కాల్పులు జరిగినప్పుడు మంత్రులు మీరే. మీరు ఉన్నటువంటి మీరు ఆ రోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఎన్సీసీ అని కంపెనీ వచ్చిందే, అది వచ్చింది తమర హయాంలోనే. మీ హయాంలోనే, మా హయాంలో రాలే, మాకు సంబంధం లే. ఆడ కాల్పులు జరిపింది మీరే మత్స్యకారుల మీద, ఇక్కడ మత్స్యకారులకు ద్రోహం చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే.